నమస్తే మైసెల్ఫ్ శ్రావణి వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ప్రజల సంక్షేమం అభివృద్ధికి చిత్తశుద్ధితో కృషి. చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ. ప్రజారోగ్యంపై ప్రత్యేక పర్యవేక్షణ. శుక్రవారం సభలో కలెక్టర్ పమేలా సత్పతి. రాష్ట్ర స్థాయి జిమ్నాస్టిక్స్ పోటీలకు వేదికైన కరీంనగర్. ప్రారంభించిన ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ. ఇక వార్తల్లోని వివరాలు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎల్ఎండి కాలనీలో సీఎంఆర్ఎఫ్ కళ్యాణలక్ష్మి చెక్కుల్ని పంపిణీ చేశారు. ప్రజాభవన్లో ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ చేతుల మీదుగా తిమ్మాపూర్ మండలానికి చెందిన 57 మందికి సీఎంఆర్ఎఫ్, 67 మందికి కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కులని ఆయన పంపిణీ చేశారు. ప్రజల సంక్షేమం అభివృద్ధికి చిత్తశుద్ధితో కృషి చేస్తున్న కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వాన్ని ప్రజలు ఆదరించి ఆశీర్వదించాలని కోరారు. ప్రభుత్వం ఇప్పటికే వివిధ వర్గాల సంక్షేమం, అభివృద్ధి కోసం అనేక పథకాలను అమలు చేస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. వివిధ పథకాల ద్వారా లబ్ధి పొందుతున్న ప్రజలు ప్రభుత్వానికి అండగా ఉండాల్సిన అవసరం ఉందని చెప్పారు. అలాంటప్పుడే ప్రభుత్వం మరిన్ని పథకాలను ప్రవేశపెట్టే వీలుంటుందని తెలిపారు. ఎన్నడూ లేని విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని వేగవంతం చేసిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ కర్ర శ్రీనివాసరెడ్డి, మండల అధ్యక్షులు బండారి రమేష్, మాజీ వైస్ ఎంపీపీ తుమ్మనపల్లి శ్రీనివాసరావు, మూరపల్లి రమణారెడ్డి, సర్పంచులు గంకిడి లక్ష్మారెడ్డి, పొన్నాల సంపత్, గొట్టెమొక్కుల సంపత్ రెడ్డి, కొత్త తిరుపతి రెడ్డి, గోగురి నరసింహారెడ్డి, చింతల లక్ష్మారెడ్డి, గుంటి మల్లేశం, పోలు రాము రమేష్, ఎలకరాజు, తమ్మనవేని రాములు, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి. ప్రభుత్వం చక్కగా పేద ప్రజల కోసం పనిచేసే విధంగా మీరుంటే, మీరు చేయూతనిస్తే తప్పకుండా ఎన్నో కార్యక్రమాలు చేస్తామని తెలియజేస్తూ, మరి అందరూ కూడా ప్రభుత్వ పథకాలు దాదాపుగా లబ్ధిదారులే ఉన్నారు. ఏదో విధంగా ఉచిత బస్సు ప్రయాణమే కానీ, లేకపోతే 200 యూనిట్ల ఉచిత విద్యుత్తే కానీ, రేషన్ కార్డులే కానీ, అదేవిధంగా మనం సన్న బియ్యమే కానీ, ఏ కార్యక్రమం తీసుకున్నా, ఇందిరమ్మ ఇల్లు తీసుకున్నా అందరికి వచ్చిన కార్యక్రమమే. కాబట్టి దయచేసి అందరూ కూడా ఈ ప్రభుత్వంతో ఉండాలని, ప్రభుత్వానికి అండగా ఉండాలని, ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని కోరుతూ ఈరోజు పంపిణీ చేస్తా ఉన్నాం. 67 లక్షల రూపాయలు చాలా తక్కువ అమౌంట్ కాదు. అదేవిధంగా కళ్యాణ లక్ష్మి చెక్కులు 17,75,600 రూపాయలు ఆ చెక్కులు కూడా ఇస్తా ఉన్నాం. కాబట్టి ప్రతిదీ మీ సమయానికి అనుకూలంగా ఉండి, సమయం ఎక్కువ తీసుకోకుండా, మీరు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూడకముందే మీ గడప దగ్గరికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు వస్తూ ఉన్నాయి. శుక్రవారం సభల్లో అంగన్వాడీ వైద్య సిబ్బంది ద్వారా నివేదిక తెప్పించుకుని ప్రజారోగ్యాన్ని పర్యవేక్షిస్తున్నామని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. చొప్పదండి మండలం చాకుంట అంగన్వాడీ కేంద్రం ఆవరణలో మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం సభను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ పమేలా సత్పతి హాజరయ్యారు. అనంతరం గర్భిణీలకు సీమంతాలు, శిశువులకు అన్నప్రాసన నిర్వహించారు. తల్లి పిల్లల ఆరోగ్యానికి, పోషణకు శుక్రవారం సభ ఎంతగానో దోహదం చేస్తుందని కలెక్టర్ అన్నారు. పిల్లల ఆరోగ్యంపై ఎలాంటి సందేహాలున్నా శుక్రవారం సభలో ప్రభుత్వ వైద్యునికి తెలియజేయాలన్నారు. 10వ తరగతి విద్యార్థుల తల్లిదండ్రులు పరీక్షలు పూర్తయ్యేంత వరకు పిల్లల్ని ఖచ్చితంగా ప్రతిరోజు బడికి, ప్రత్యేక తరగతులకు పంపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి సరస్వతి, జిల్లా వైద్యాధికారి వెంకటరమణ, గ్రామ సర్పంచ్ పూరం మాధవి, ఉప సర్పంచ్ వేముల శేఖర్, సిపిడిఓ నర్సింగారాణి తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో డెలివరీ అయిన వాళ్ళు కానీ, టీకాలు తీసుకునే వాళ్ళు కానీ, అంగన్వాడికి పిల్లలకి చేరుకునే విధంగా చూసే తల్లిలు కానీ, ఇంకా ఏదైనా అంటే ప్రభుత్వం నుంచి అన్ని సౌకర్యాలు కానీ సదుపాయాలు కానీ తీసుకున్న వాళ్ళతో మనం మాట్లాడిస్తే వాళ్ళ అభిప్రాయం చెప్పేసరికి మీ ఊరు వాళ్ళే కాబట్టి మీకు తెలుసు కాబట్టి మేము వాళ్ళకి చెప్పట్లేదు మీరు వచ్చి మాట్లాడండి, ఇది చెప్పండి, అది చెప్పండి అని మనం చెప్పట్లేదు. కానీ వాళ్ళ అభిప్రాయం వాళ్ళు షేర్ చేసేసరికి చాలా నమ్మకం వస్తుంది ప్రజల్లో. వాస్తవం చెప్పాలంటే ఇట్లా ఇంతకుముందు డిఎంహెచ్ఓ గారు, డిడబ్ల్యూ గారు చెప్పినట్టు అంగన్వాడీ
ఊర్లో ఉన్న అంగన్వాడీ నుంచి ఒక రిపోర్ట్, తర్వాత ఆ పిహెచ్సి సబ్ సెంటర్ అందరి నుంచి కూడా ఒక రిపోర్ట్ తీసుకొని మనం చూస్తూ ఉంటాం. కానీ ఆ రిపోర్ట్ మన దగ్గర వరకే ఉండిపోయేది గతంలో. ఇప్పుడు ఏమవుతుంది, ఇలాంటి సభకి వస్తే మనం తల్లిదండ్రుల ముందు మాట్లాడితే వాళ్ళు రాసిన రిపోర్ట్ కరెక్ట్ ఉందా కాదా అనేది గ్రామ స్థాయిలో కూడా మనం వెరిఫై చేయగలుగుతున్నాం. సో కొంచెం మోడరేట్గా అటు ఇటు కొంతమంది తక్కువ ఎక్కువ ఉన్న వాళ్ళు ఉన్నారు. సో అలాంటి వాళ్ళకి ఎవరైనా తల్లికి మా పిల్లవాడు మంచి హెల్త్లో లేదు అని అనిపిస్తే మీరు మా మెడికల్ ఆఫీసర్ ఒకసారి సందర్శించవచ్చు. తర్వాత అంగన్వాడీకని ఎక్కడైనా చూపించినాక మీరు ఎన్ఆర్సీ సెంటర్ ఉంటుంది మనకి దగ్గర, గవర్నమెంట్ హాస్పిటల్లో ఉంటుంది. ఒక్కసారి ఎన్ఆర్సీ సెంటర్లో ఒక 2-3 డేస్ మీరు ఉండి పిల్లవాడికి ఆరోగ్యం బాగాలేదు అంటే, హెల్త్ ఇంప్రూవ్ అవుతలేదు, బాగా సన్నగా ఉన్నారు, హైట్ పెంచుకుంటలేదు అంటే మీరు పోయి అక్కడ ఒక 2-3 డేస్ ఉంటే మీకు చెప్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం క్రీడారంగంపై ప్రత్యేక దృష్టితో క్రీడాకారుల్ని ప్రోత్సహిస్తుందని మానకొండూరు ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ అన్నారు. డిస్టిక్ స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో స్పోర్ట్స్ స్కూల్లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి జిమ్నాస్టిక్స్ పోటీలను జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం వివిధ జిల్లాల నుండి విచ్చేసిన క్రీడాకారులు కోచ్లచే ప్రతిజ్ఞ చేయించారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో క్రీడలకు ప్రాధాన్యం కల్పించలేదని ఆరోపించారు. భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రం ఒలింపిక్స్ కు వేదికగా నిలిచేలా కృషి చేస్తామని హామీనిచ్చారు. క్రీడల పట్ల, క్రీడాకారుల భవిష్యత్తు పట్ల సీఎం రేవంత్ రెడ్డి పూర్తి భరోసా కల్పిస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణతో పాటు జిల్లా డీవైఎస్ఓ శ్రీనివాస్ గౌడ్, డిస్టిక్ స్పోర్ట్స్ అథారిటీ వైస్ ప్రెసిడెంట్ తుమ్మల రమేష్ రెడ్డి, యోగా అసోసియేషన్ ప్రెసిడెంట్ సిద్దారెడ్డి, కార్పొరేటర్ పడిశెట్టి వసంత భూమన్న, ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షులు జనార్దన్ రెడ్డి, నెహ్రూ యువ కేంద్ర ప్రతినిధి రాంబాబు, పీఏటీ అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రీనివాస్, జిమ్నాస్టిక్స్ అసోసియేషన్ అధ్యక్షులు నిరంజనాచారి, ఫిజికల్ డైరెక్టర్ రామానంద తీర్థ పాల్గొన్నారు. నేను ఎక్కువ చెప్పి మిమ్మల్ని కోరుకుంటాను. మొట్టమొదటిగా ఐ అపాలజైజ్ బికాస్ ఐ హెల్డ్ అప్ విత్ సమ్ ప్రోగ్రామ్స్. ఐ కేమ్ లేట్. ఇట్స్ నాట్ ఇంటెన్షనల్లీ ఐ కేమ్ లేట్. ఐ థాట్ కలెక్టర్ హ్యాస్ కమ్ అండ్ స్టార్టెడ్ ద ప్రోగ్రామ్. వితౌట్ knowing that I did little bit late. I am sorry. It's supposed to start by 11:30, 12 they said, but it has gone little bit late. I am sorry. Will excuse me, I think so. They are waiting for your lunch also. Okay? అందరూ క్షమించాలి, ఆలస్యంగా వచ్చినారు. మీకు మార్గదర్శకంగా ఉండాలని చాలా ప్రయత్నం చేస్తున్నాను. వివిధ కార్యక్రమాల వల్ల ఈ ప్రోగ్రామ్ ఇక్కడే ఫిక్స్ అయింది. అంతకుముందే ఫిక్స్ చేసుకున్న ప్రోగ్రామ్స్ వల్ల నేను మీ దగ్గర రాలేకపోయినా దాన్ని క్షమించాలి. పేరెంట్స్ కూడా క్షమించాలని నేను కోరుకుంటా ఉన్నాను. మరి మన రాష్ట్ర ముఖ్యమంత్రి మనకందరికీ ఒక ఆలోచన కలిగినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక గొప్ప మనిషి. మై డియర్ స్టూడెంట్స్, అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. ఇక్కడికి కొంచెం లేట్ అయిపోయింది. మనకు లాస్ట్ ఇయర్ ఫస్ట్ ఎడిషన్, ఇప్పుడు సెకండ్ ఎడిషన్ రూరల్ గ్లోబల్ అనే విధానంతో మన సీఎం రేవంత్ రెడ్డి సార్ గారు అంటే పల్లెల్లో ఉన్న టాలెంట్ని వెలికితీసే ప్రయత్నంలో ఈ సీఎం గారు ముందుకు తీసుకెళ్తున్నారు. మనకు లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఈసారి గ్రామ పంచాయతీ కస్టమర్ సేవలు మరియు మండల్, తర్వాత అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ, తర్వాత ఇప్పుడు డిస్ట్రిక్ట్ లెవెల్ స్టేట్ లెవెల్ మనకు స్టేట్ మీట్. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నల్లగొండలోని శ్రీ సీతారామలక్ష్మి నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి 27 నుంచి మార్చి 5 వరకు కొనసాగుతాయని ఆలయ కమిటీ చైర్మన్ బండారిపల్లి లక్ష్మణ్ తెలిపారు. ఇందుకు సంబంధించిన కరపత్రాలను తిమ్మాపూర్ మండలం ఎల్ఎండి కాలనీలోని ప్రజాభవన్లో ఆలయ కమిటీ చైర్మన్ బండారిపల్లి లక్ష్మణ్, కార్యనిర్వహణాధికారి నాగుల అనిల్ కుమార్ తో కలిసి ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ఆవిష్కరించారు. ఈ నెల 26వ తేదీ గురువారం రోజున దన్నమనేని గోవిందరావు జ్ఞాపకార్థం దన్నమనేని సంపత్ కృష్ణారావు అందజేసిన రాజగోపురం పంచకలశ స్థాపనతో పాటు 27వ తేదీన స్వామివారి కళ్యాణోత్సవం, మార్చి 4వ తేదీన శకటోత్సవం జరుగుతాయని ఆలయ కమిటీ ప్రతినిధులు తెలిపారు. భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ కోరారు.
చుట్టుపక్కల గ్రామాల ప్రజలే కాకుండా ఇతర జిల్లాల భక్తులు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని చైర్మన్ బండారిపల్లి లక్ష్మణ్ కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ జినుక మారుతి, ఆలయ ధర్మకర్తలు గాజుల అంజయ్య, బూత్కూరి శ్రీనివాస్, కందుకూరి లక్ష్మీరాజం, జినుక శ్రీనివాస్, కవ్వంపల్లి మహేష్, గొల్లి లక్ష్మి, నరసయ్య, మండల అధ్యక్షులు బండారి రమేష్, తుమ్మనపల్లి శ్రీనివాసరావు, మోరపల్లి రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. నల్లగొండ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం బ్రహ్మోత్సవాల సందర్భంగా అందరిని కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం. అదేవిధంగా 26వ రోజు రాజగోపురం ప్రతిష్ఠ కార్యక్రమం కూడా ఉన్నది కాబట్టి భక్తులందరూ వచ్చేసి దర్శించుకోవాలని, ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అందరినీ కోరుకుంటూ, తప్పకుండా 27 నాడు కూడా కార్యక్రమాలు ఉన్నాయి. మీరందరూ కూడా వచ్చి ఆ కార్యక్రమాలన్నింటినీ కూడా జయప్రదం చేసి స్వామివారి నరసింహస్వామివారి ఆశీర్వాదాలు తీసుకోవాలని కోరుతూ ఇందిరమ్మ ఇండ్లతో నిరుపేద ప్రజల కలలు సాకారం అవుతున్నాయని 11వ డివిజన్ కార్పొరేటర్ ఆకుల నర్మదా నర్సన్న అన్నారు. నగరంలోని 11వ డివిజన్ గౌతమి నగర్లో శ్రీలత రాజ్ కుమార్ దంపతులకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు కావడంతో ఆకుల నర్మదా నర్సన్న భూమి పూజ చేశారు. కొబ్బరికాయ కొట్టి ముగ్గుపోసి పనుల్ని ప్రారంభించారు. డివిజన్లో ఇంకా ఎవరైనా అర్హులు ఉంటే వారికి కూడా ఇందిరమ్మ ఇండ్లు ఇప్పిస్తామని ఆకుల నర్మదా నర్సన్న అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు, నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జి వెలిచాల రాజేంద్రరావు సహాయ సహకారాలతో మన డివిజన్లో ఉన్న అర్హులైన పేదవారికి ఇందిరమ్మ ఇండ్లతో పాటు ప్రభుత్వ పథకాలు అందే విధంగా కృషి చేస్తామని హామీనిచ్చారు. మొత్తం 66 డివిజన్లో 11వ డివిజన్ ని ముందు భాగంలో ఉంచేందుకు కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ ఆకుల నర్మదా, కాంగ్రెస్ సీనియర్ నేత ఆకుల నర్సన్న, డివిజన్ ప్రజలు, లబ్ధిదారులు, కుటుంబీకులు పాల్గొన్నారు. మంత్రి వారిలో మన పొన్నం ప్రభాకర్ అన్న, శ్రీధర బాబు మరియు మన ఇన్ఛార్జి వెలిచాల రాజేంద్రరావు అన్న వాళ్ళ సహకారంతో ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి అర్హులైన వారికి ఇందిరమ్మ ఇల్లు ఇప్పించే బాధ్యత మాది. వాళ్ళ అండదండలు మన మీద ఉంటాయి, మన డివిజన్ మీద ఉంటాయి. మన అభివృద్ధిలో కూడా మనం ముందుంటాం. వాళ్ళ సహాయ సహకారాలు అన్నీ మనకు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా మన డెవలప్మెంట్లో ముందుంటామని. అందులో భాగంగా ఈరోజు గౌతమ్ నగర్లో శ్రీలత అండ్ మన రాజకుమార్ వాళ్ళు మనం ముగ్గు పోసుకోవడం జరిగింది. ఇందిరమ్మ ఇల్లులో భాగంగా ఈరోజు ముగ్గు పోసుకోవడం జరిగింది. మన సహాయ సహకారాలతోటి వాళ్ళు మంచిగా ఇల్లు కట్టుకొని, మంచి ముహూర్తం ఇల్లు కట్టుకొని, ఏ అనివార్యాలు జరగకుండా మంచి ఇల్లు కట్టుకోవాలని. కరీంనగర్ కు చెందిన ప్రతిమ ఫౌండేషన్ అనేక సేవా కార్యక్రమాలు చేపడుతూ పలువురికి ఆదర్శంగా నిలుస్తోంది. తిమ్మాపూర్ మండల కేంద్రం తెలంగాణ మోడల్ స్కూల్ జూనియర్ కళాశాలలో ప్రతిమ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నాప్కిన్ డిస్పోజల్ మెషిన్ పంపిణీ చేశారు. అనంతరం నెలసరి సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విద్యార్థులకు ప్రతిమ వైద్యులు అవగాహన కల్పించారు. ప్రతిమ ఫౌండేషన్ ఫౌండర్ డాక్టర్ బోయినపల్లి హరణి విద్యార్థినుల సౌకర్యార్థం ఉచిత శానిటరీ ప్యాడ్ డిస్పోజల్ మెషిన్ ను డొనేట్ చేశారు. డాక్టర్ గీతారెడ్డి నెలసరి సమయంలో పాటించాల్సిన పరిశుభ్రత, ఆరోగ్య జాగ్రత్తలు, పోషకాహారం ప్రాముఖ్యతపై విద్యార్థినులకు అవగాహన కల్పించారు. బాలికల ఆరోగ్యం, పరిశుభ్రత, ఆత్మవిశ్వాసం పెంపొందించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని ప్రతిమ ఫౌండేషన్ ఫౌండర్ బోయినపల్లి హరణి తెలిపారు. నెలసరి సహజ ప్రక్రియ అని, దీనికి భయపడాల్సిన అవసరం లేదని చెప్పారు. ధైర్యంగా మాట్లాడాలని సూచించారు. భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామని చెప్పారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ వనజ, ఉపాధ్యాయులు, విద్యార్థినీలు, ప్రతిమ ఫౌండేషన్ సిబ్బంది పాల్గొన్నారు. నలభై 45వ డివిజన్ కార్పొరేటర్ గా భారీ మెజార్టీతో గెలిచిన బీఆర్ఎస్ అభ్యర్థి గుగ్గిళ్ల జయశ్రీని కరీంనగర్ లో ఘనంగా సత్కరించారు. నగరంలోని మంకమ్మ తోటలో రాజీవ్ గాంధీ పార్క్ లో రాజీవ్ డెవలప్మెంట్ కమిటీ ఆధ్వర్యంలో అభినందన సభ నిర్వహించారు. కాలనీకి చెందిన ప్రముఖులు హాజరై కార్పొరేటర్ గుగ్గిళ్ల జయశ్రీ శ్రీనివాస్ తో పాటు మాజీ కార్పొరేటర్ దెండిగాల మహేష్ ను సాల్వాతో సన్మానించారు. డివిజన్ అభివృద్ధికి ఆహర్నిశలు కృషి చేస్తారని కార్పొరేటర్ గుగ్గిళ్ల జయశ్రీ అన్నారు.
తనను ఆదరించి అత్యధిక మెజార్టీతో గెలిపించిన డివిజన్ వాసులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఏ సమస్య వచ్చినా తనను గాని తన భర్తను గాని సంప్రదించాలని కోరారు. 5 ఏళ్ల పాటు తనకు కార్పొరేటర్గా అవకాశం కల్పించిన డివిజన్ వాసులకి మాజీ కార్పొరేటర్ దిండిగాల మహేష్ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ప్రజా సమస్యలపై పోరాడుతూ సేవలందిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ గుగ్గిల జయశ్రీ శ్రీనివాస్తో పాటు మాజీ కార్పొరేటర్లు తుమ్మల రమేష్ రెడ్డి, దిండిగాల మహేష్, రాజీవ్ డెవలప్మెంట్ కమిటీ అధ్యక్షుడు సత్యనారాయణరావు, రాజిరెడ్డి, కంటి శంకర్, ట్రెజరర్ యుగేందర్ రావు, వినాయక కమిటీ అధ్యక్షుడు మామిడాల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి అరికెల రమేష్, మేకల శ్రీనివాస్, సులేమాన్, పర్కల నారాయణ గౌడ్, సింగమరాజు, శ్రీరామరెడ్డి, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు. రాజీవ్ పార్క్ కమిటీ వాళ్ళు ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమానికి ఇంతమంది వచ్చారు. అందరికీ శిరస్సు వంచి నమస్కారం తెలుపుతా ఉన్నాను. ఎందుకంటే ఈ ఏరియా మాకు కొత్తగా యాడ్ అయింది. ఇక్కడ తెలుసుకున్నట్టయితే పెద్దలు మాకు ఒకటే చెప్పిండ్రు, ఈ పార్క్ అంటే ఇక్కడి వాళ్ళకు ప్రాణం అని. ఆ యొక్క మాటలతో మేము ఇక్కడ అడుగుపెట్టి ఈ యొక్క పార్కుకు సంబంధించి ఎటువంటి డెవలప్మెంట్ కార్యక్రమం అయినా ఈ యొక్క డివిజన్ను గతంలో నేను 36వ డివిజన్లో కార్పొరేటర్గా చేసినప్పుడు ఎంత సేవలు అందించానో అవన్నీ వీరు గుర్తించి నన్ను వారి యొక్క సొంత ఆడబిడ్డలాగా అక్కున చేర్చుకొని వాళ్ళు మంచి మెజారిటీ ఇచ్చిండ్రు. కాబట్టి వాళ్ళకి ఎప్పుడు నేను ఒక సేవకురాలిగా పనిచేస్తానని చెప్పి వీరందరి సభాముఖంగా నేను ఈరోజు తెలుపుతున్నాను. ఎందుకంటే కార్పొరేటర్ అయిన తర్వాత నాయకులాగా అంటారు, నేను ఎప్పటికీ నాయకురాలిగా కాదు, ఒక సేవకురాలిగా పనిచేసి వీరందరి మన్ననలు పొంది నేను ఇలాగే ఎప్పటికీ పనిచేస్తా అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. 40వ డివిజన్ నూతనంగా ఎన్నికైన జయశ్రీ గారికి సన్మాన కార్యక్రమంలో ఇక్కడ పార్టీ కమిటీ వాళ్ళందరం కలిసి వారికి సన్మానం జరిగింది. సన్మానంతో పాటు రాబోయే రోజుల్లో జయశ్రీ గారు మా డివిజన్కి ఎలాంటి పనులు చేయాలో కమిటీ సభ్యులు అందరం కూర్చి చర్చ జరిగింది. రాబోయే రోజులలో జయశ్రీ గారి ఆధ్వర్యంలో మా కమిటీ వాళ్ళ ఆధ్వర్యంలో మేము అందరం సమిష్టిగా కష్టపడి కరీంనగర్లో ఉన్నటువంటి 66 డివిజన్లలో మా 40వ డివిజన్ ఒక ఆదర్శ డివిజన్గా ముందుకు తీసుకెళ్తామని కోరుకుంటున్నాము. ఖచ్చితంగా కూడా మేము అందరం సమిష్టిగా కష్టపడి జయశ్రీ గారి వెనకాలంటే దీన్ని ముందుకు తీసుకెళ్తాం. దీంతో పాటు గతంలో కొన్ని పనులు పెండింగ్లో ఉండే ఆ పనులు కూడా మేము అందరం చేసుకొని రాబోయే రోజుల్లో ఒక ఆదర్శ ఉంచుతామని తెలియజేస్తున్నాం. సెయింట్ జాన్స్ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్లో 63వ వార్షిక క్రీడా దినోత్సవాన్ని కరీంనగర్లో ఘనంగా నిర్వహించారు. పిల్లల జీవితాల్లో కొత్త వెలుగులు నింపే కిడ్జోడా పేరిట అత్యంత వైభవంగా క్రీడోత్సవాలు జరిగాయి. విద్యార్థులు ప్రదర్శించిన మార్చ్ ఫస్ట్, వ్యాయామ విన్యాసాలు, సాంస్కృతిక ప్రదర్శనలు తల్లిదండ్రులను, ఆహుతుల్ని ఎంతగానో ఆకట్టుకున్నాయి. వివిధ క్రీడల్లో విజేతలకు అతిథుల చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. ముఖ్య అతిథిగా సెయింట్ జాన్ స్కూల్ సిఎస్ఏ రెవరెండ్ సిస్టర్ మార్క్రెడ్, మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్ పుప్పల కృష్ణగోపాల్, రెవరెండ్ ఫాదర్ సంతోష్, రెవరెండ్ ఫాదర్ దాసయ్య, సెయింట్ జాన్స్ అలుమ్ని టోర్నమెంట్ ఛాంపియన్షిప్ అచీవర్ మధుసూదన్, అలుమ్ని ప్రెసిడెంట్ డాక్టర్ త్రినాథ్ రెడ్డి, సుపీరియర్ రెవరెండ్ సిస్టర్ విజయరాణి, ప్రధానోపాధ్యాయులు రెవరెండ్ సిస్టర్ సగాయా మేరీ, వైస్ ప్రిన్సిపల్ రెవరెండ్ సిస్టర్ మమత హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకల్ని ప్రారంభించారు. పిల్లల్లో దాగి ఉన్న క్రీడా ప్రతిభను వెలికి తీయడానికి క్రీడోత్సవాలను ఏర్పాటు చేశామని నిర్వాహకులు తెలిపారు. ఇలాంటి వేదికలు ఎంతో అవసరమని, చదువుతో పాటు శారీరక దృఢత్వం ముఖ్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. Sports Day, and with a lot of enthusiasm and creativity they are performing a variety of items with full of enthusiasm and eagerness. So it is the greatest blessing for our institution to exhibit this creative item by our primary children, and we are much delighted to Reverend Sister Margaret Mary, the president of our congregation, the provincial of Hyderabad province, and Mr. P. Satyanarayan Reddy, the corporator of 24th Division, Karimnagar, and all the alumnus who are presented here. And we are ever grateful to all the gatherings, very specially for Sister Father Santosh, the parish priest of our Ludmada Church, for this great gathering. And we are very grateful to all the students, staff and the parents who making this great event a mega success. Thank you.
తెలంగాణ లెక్చరర్స్ ఫోరం ఆధ్వర్యంలో రూపొందించిన నూతన సంవత్సర డైరీని కరీంనగర్లో ఆవిష్కరించారు. నగరంలోని విజ్డమ్ అకాడమీలో నూతన సంవత్సర క్యాలెండర్తో పాటు డైరీని టీఎల్ఎఫ్ రాష్ట్ర సమన్వయకర్త పోకల నాగయ్య హాజరై ఆవిష్కరించారు. ప్రైవేటు అధ్యాపకుల సమస్యలపైన టీఎల్ఎఫ్ నిర్విరామ కృషి చేస్తుందని నాగయ్య గుర్తు చేశారు. ప్రైవేటు ఉపాధ్యాయ అధ్యాపకులకు 24 గంటలు టీఎల్ఎఫ్ అందుబాటులో ఉంటుందని చెప్పారు. ఎక్కడ అన్యాయం జరిగినా టీఎల్ఎఫ్ పోరాడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో టీఎల్ఎఫ్ రాష్ట్ర నాయకులు పెద్దిరాజు సత్యనారాయణరాజు, జిల్లా టీఎల్ఎఫ్ అధ్యక్షులు ముత్తోజు సదానందచారి, నగర అధ్యక్షులు వెంకటరమణ, ప్రధాన కార్యదర్శి మధుకర్, కార్యదర్శి సతీష్, నాయకులు తిరుపతి, మధు, ప్రైవేట్ అధ్యాపకులు పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లాలోని విజ్డమ్ అకాడమీలో తెలంగాణ లెక్చరర్స్ ఫోరం నూతన డైరీని ఆవిష్కరించుకోవడం జరిగింది. తెలంగాణ లెక్చరర్స్ ఫోరం అనేది తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ఆకాంక్షల కోసం ఆ రోజు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రభుత్వ, ప్రైవేటు, కాంట్రాక్టు అనే తారతమ్యం లేకుండా అధ్యాపకుడు అనే ఉద్దేశంతో తెలంగాణలోని అందరి అధ్యాపకులను కలుపుకొని తెలంగాణ ఉద్యమంలో పాల్గొనడం జరిగింది. తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత ముఖ్యంగా ప్రైవేటు అధ్యాపకుల సమస్యలు చాలా తీవ్ర స్థాయిలో ఉండడం వల్ల యశోద హాస్పిటల్లో సైన్స్ సర్జరీలను అత్యంత జాగ్రత్తగా పూర్తి చేస్తామని యశోద వైద్యులు మధుకిరణ్ అన్నారు. నగరంలోని యశోద హాస్పిటల్లో ఆయన మీడియాతో మాట్లాడారు. సోమాజిగూడ యశోద హాస్పిటల్లో సైన్స్ సర్జరీకి ప్రత్యేక వైద్య సేవలు అందిస్తున్నామని చెప్పారు. ఈ సర్జరీకి ప్రత్యేక వైద్యులు ఉంటారని చెప్పారు. స్పైన్ డిపార్ట్మెంట్లో 10 ఏళ్ల పాటు శిక్షణ పొందామని తెలిపారు. వెన్నుముకలో స్పైన్ అనేది షాక్ అబ్జర్బర్ లాంటిదని చెప్పారు. నరాన్ని నొక్కేసరికి నొప్పి మొదలవుతుంది అన్నారు. మెడనరాలు దెబ్బతింటే పెరాలసిస్ వచ్చే అవకాశం ఉంటుందని చెప్పారు. స్పైన్లో ఇన్ఫెక్షన్ కామన్ గా వస్తుంటాయని తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. సర్జరీలలో చేసే చిన్న తప్పుల వల్ల జీవితకాల సమస్యలు తలెత్తుతాయన్నారు. నరాలు దెబ్బతింటే రికవరీ అవడం చాలా కష్టమని, ఇందుకు జాగ్రత్తగా సర్జరీలు చేస్తామన్నారు. మన యశోద సోమాజిగూడలో స్పైన్ సర్జరీస్కి సపరేట్ డిపార్ట్మెంట్ ఉంది. వీ స్పెషలైజ్ ఇన్ కాంప్లికేటెడ్ స్పైన్ సర్జరీస్ చేస్తాం, ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీస్ చేస్తాం, అండ్ మనం డిఫార్మిటీ కరెక్షన్స్ చేస్తాం. సో స్పైన్ సర్జరీ అనేది ఆర్థోపెడిక్సా లేకపోతే న్యూరో సర్జరీనా అని చాలామందికి డౌట్స్ ఉంటాయి. స్పైన్ సర్జరీ అనేది ఇట్ ఈస్ అ సపరేట్ ఫీల్డ్ వేర్ డెడికేటెడ్ స్పైన్ సర్జరీస్ చేసే డాక్టర్స్ ఉంటారు. సో దో ప్రాక్టీస్ వచ్చి ఫస్ట్ ఆర్థోపెడిక్స్ చేయొచ్చు, లేకపోతే న్యూరో సర్జరీ చేయొచ్చు, కానీ డెడికేటెడ్గా స్పైన్ ఒక్కటే చేసే డాక్టర్స్ ఉంటారు. సో ఫస్ట్ మిస్కన్సెప్షన్ ఏంటంటే మేబీ ఆర్థోపెడిక్ సర్జన్సే చేస్తారా, లేకపోతే న్యూరో సర్జన్సే చేయాలా, ఎందుకంటే నరాలు రిలేటెడ్ కాబట్టి. అట్లంతా కాదు. స్పైన్ సర్జరీ అనేది ఒక సపరేట్ ఫీల్డ్ అన్నమాట. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలని ఉమ్మడి జిల్లా బీసీ సంఘం అధ్యక్షులు ఆది మల్లేశం, బీసీ యువజన సంఘం జిల్లా అధ్యక్షులు నర్సింగోజు శ్రీనివాస్ అన్నారు. బీసీ నేత ఎంపీఆర్ కృష్ణయ్య పిలుపు మేరకు కరీంనగర్లోని జిల్లా కలెక్టర్ వద్ద ధర్నా నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు బీసీలకు రిజర్వేషన్లు 42% పెంచుతామని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇట్టి హామీని విస్మరిస్తుందని ఆరోపించారు. బీసీ వాదం బలంగా ఉన్నందున గ్రామ పంచాయతీ ఎన్నికల్లో, మున్సిపాలిటీ ఎన్నికల్లో బీసీలు సత్తా చాటారని తెలిపారు. రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సంఘాలు, కుల సంఘాలు, మేధావులు, కళాకారులు అందరినీ కలుపుకొని ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘాల నాయకులు నల్లగొని శ్రీనివాస్, ఉమామహేశ్వర్, లింగంపల్లి శ్రీనివాస్, అంజద్, పయ్యావుల మహేష్, బెల్లం నరేందర్, గున్నాల కన్నాంబ, నరాల శ్రీకాంత్, బీసీ సంఘం నాయకులు పాల్గొన్నారు. యువజన సంఘం అధ్యక్షులు శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి మహిళా సంఘం నుంచి, విద్యార్థి సంఘం నుంచి, యువజన సంఘం నుంచి విద్యార్థులు విచ్చేసి ఈ కార్యక్రమాన్ని కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాన్ని చేస్తున్నాము. మీరు వెంటనే 40 బాకీ పడ్డ బకాయిలు విడుదల చేయాలని చెప్పి, అదేవిధంగా
బీసీ రిజర్వేషన్ 42% అమలు చేసినాకనే జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్ పోవాలని చెప్పి ఈ నిరసన కార్యక్రమంగా ఈరోజు ఇక్కడ ముట్టడి కార్యక్రమం చేపడుతున్నాము. రాబోయే రోజుల్లో మీరు గతంలో చూశారు ప్రభుత్వంలో, అటువంటి ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వంలో ఏమైంది మీ అందరికీ తెలిసిన విషయమే. మీ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా పిల్లగాళ్ళతోటి విద్యార్థులతో ఆటలాడుకుంటే మాత్రం, మా బీసీలతోటి ఆటలాడుకుంటే మాత్రం ఖబర్దార్ అని చెప్పి హెచ్చరిస్తున్నాము. రాబోయే రోజుల్లో మీ కాంగ్రెస్ పార్టీకి రాబోయే రోజుల్లో గోరికట్టగా తప్పది. మా విద్యార్థులతో కానీ మా బీసీ నాయకులతో కానీ ఎలాంటి ముందస్తు మీరు చెప్పకుండా, మాకు అమలు చేయకుండా మీరు ముందు పోయి రాబోయే ఎలక్షన్లో మాకు గుణపాఠం చెప్దామని చెప్పి తెలియజేసుకుంటున్నాము. మీరు ఏ రకంగా 42% ఒత్తిడి తొక్కాలని చూస్తున్నారో, మీరు ఎంత హుషారు కొద్దీ ఎంత హుషారు కొద్దీ మీరు పోయినా సుధా మా సత్తా ఏందో మొన్న జరిగినటువంటి సర్పంచ్ ఎలక్షన్లో సూచించినాము. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు హామీ ఇచ్చింది, 42% రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాత మేము ఎన్నికలకు పోతామని. ఆ హామీ నిలబెట్టుకోకుండానే గ్రామ పంచాయతీ మున్సిపాలిటీ ఎన్నికలు నిర్వహించారు. దానిలో మీరు బీసీల సత్తా ఏందో మీరు గమనించే ఉంటారు. జనరల్ స్థానాల్లో పోటీ చేసినప్పటికీ కూడా అత్యధికంగా బీసీలు 50% నుంచి 60% దాకా గెలుపొందిన గ్రామ పంచాయతీ వార్డులు ఉన్నాయి. ఇప్పటికైనా జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలకు పోయే ముందు మీరు 42% మీరు ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీ నిలబెట్టుకోవాలని చెప్పేసి మేము బీసీ సంఘాల పక్షాన కోరుతా ఉన్నాం. లేని ఎడల రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని. రెండవది, మీరు ఇప్పటికీ కూడా కాలేజీ ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలు విడుదల చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు. అవి ఇంతవరకు కూడా పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలు విడుదల కాక కాలేజీ యాజమాన్యాలు సర్టిఫికేట్ ఇవ్వక ఇప్పుడు ఉన్నటువంటి ఎగ్జామ్ టైంలో మీరు ఎన్నికలు నిర్వహిస్తే మీరు ప్రభుత్వ ఉపాధ్యాయులను ఎన్నికల అధికారులు వాడుకుంటున్నారు. వాళ్ళకి చదువులు ఎవరు చెప్తారని చెప్పేసి మేము ఈ ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. ఎంపీ రఘునందన్ రావు బీసీ ఓట్లతో గెలిచి బీసీలకు అన్యాయం చేశారని పెద్దమతల్లి అర్బన్ ముదిరాజ్ కుల సంక్షేమ సంఘ అధ్యక్షుడు చిక్కుడు రాజయ్య అన్నారు. కరీంనగర్లోని తెలంగాణ చౌక్లో తెలంగాణ ముదిరాజ్ పోరాట సమితి ఆధ్వర్యంలో మెదక్ ఎంపీ రఘునందన్ రావు దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. రఘునందన్ రావు బీసీ ద్రోహి అని, రఘునందన్ రావు డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలో బీసీ బిడ్డ నీలం కవితా మధు ముదిరాజ్ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థికి రఘునందన్ రావు ఎక్సఫీషియో ఓటును వేయకపోగా పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డితో కలిసి ఒకే కారులో వెళ్లి రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి ఓటు వేయడంపై మండిపడ్డారు. ఓసీల ఓట్లను తమ ఎన్నికల్లో వినియోగించుకున్న ఓసీలకు ద్రోహం చేశారని ఆరోపించారు. బీజేపీ బీఆర్ఎస్ పార్టీ చీకటి ఒప్పందం ఈ సంఘటనతో బయటపడిందని మహేందర్ విమర్శించారు. ఈ కార్యక్రమంలో జేఏసీ అధ్యక్షులు చిక్కుడు రాజయ్య, ప్రధాన కార్యదర్శి నిమ్మల కిషన్, టీఎంపీఎస్ జిల్లా కార్యదర్శి బాలంకి మల్లేష్, ఎరవేణి రామాంజనేయులు, జిల్లా అధికార ప్రతినిధి మౌటం సంపత్, పిల్లి రవి, ముద్రాజ్ సంఘ నాయకులు, సభ్యులు పాల్గొన్నారు. ఒక క్రమశిక్షణ గల భారతీయ జనతా పార్టీ ఎంపీ అయిన రఘునందన్ గారు వారు ఆ పార్టీ ఆదేశం ధిక్కరించి ఒక బీసీ బిడ్డకు చైర్మన్ కాకుండా నైతిక బాధ్యత లేకుండా ప్రవర్తించి బిడ్డకు అన్యాయం చేసిన సందర్భంగా బీసీ సంఘాల తరఫున మేము అందరం వారిని నిలదీస్తున్నాం. వారికి దీనికి సమాధానం తప్పనిసరి చెప్పవలసి ఉంటుంది. అదే అందులో భాగంగానే మేము ఈరోజు బీసీల సంఘం తరఫున, ముద్రాజ్ సంఘం తరఫున ఆ బిడ్డకు జరిగిన అన్యాయాన్ని మేము దాన్ని ఎంపీ గారు చేసిన దుర్మార్గ పనులకు మేము ఖండిస్తూ మేము దీనిపై ఇంకా ముందు కార్యక్రమాలు బాగా ఉన్నాయి కాబట్టి దాని కార్యక్రమాలు మేము దాన్ని చేస్తామని ఈ సందర్భం తెలియజేస్తూ అలాగే ఒక వారు ఇంత దుబ్బాక నుండి ఓన్లీ బీసీ ఓట్లతో గెలిచే సందర్భంగా ఉన్నది. మరి అప్పుడు మీరు ఓటు బ్యాంకులను వాడుకొని ఈరోజు మా బీసీ బిడ్డకి అన్యాయం చేస్తే మీరు ఒక పార్లమెంటు సభ్యులుగా ఉన్న సందర్భంలో మరి మీరు దానికి అనర్హులని మేము అనుకుంటున్నాం. జనాలు కూడా ఈ మేధావి వర్గం కూడా బాగా ఆలోచిస్తూ మీరు చేసిన దుర్మార్గ చర్యల వలన. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలంలోని పోచంపల్లి గ్రామంలో గల కళాసాంజ్ ఇంటర్నేషనల్ స్కూల్లో యాన్యువల్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థుల నృత్యాలు, పాటలు తల్లిదండ్రుల్ని ఆకట్టుకున్నాయి. ముఖ్య అతిథిగా రెవరెండ్ ఫాదర్ జోసెఫ్ హాజరై విద్యార్థులకు బహుమతుల్ని అందజేశారు. అనంతరం పాఠశాల నిర్వాహకులు అతిథుల్ని మెమోంటోలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పోచంపల్లి సర్పంచ్ అంబటి స్వామి, పాఠశాల ప్రిన్సిపల్ ఫాదర్ సిల్వదాస్, కరెస్పాండెంట్ కిరణ్ ఫాదర్, రెవరెండ్ ఫాదర్ జోసెఫ్ అర్బన్, అంబటి జోజిరెడ్డి, ఇన్ఛార్జ్ రాకేష్, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.
కరీంనగర్ అవోపా ఆధ్వర్యంలో స్థానిక హౌసింగ్ బోర్డు కాలనీలో అవోపా తపోభవన్ పేరిట నిర్మించబోయే 3 భవనానికి భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. నగర ఆర్యవైశ్య అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరుపేద ఆర్యవైశ్యులకు ఉపయోగపడే విధంగా సహృదయ దాతల సహకార సంఘంతో ఈ భవనాన్ని నిర్మిస్తున్నామని పట్టణ అవోపా అధ్యక్షులు నలుమాచ సుదర్శనం తెలిపారు. ముఖ్య అతిథులుగా రాష్ట్ర అవోప ముఖ్య సలహాదారు గంజి స్వరాజుబాబు, ఆర్యవైశ్య వాసవి వృద్ధాశ్రమ వ్యవస్థాపక చైర్మన్ తోట లక్ష్మణరావు, జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు కన్నకృష్ణ హాజరయ్యారు. పట్టణ అవోప నిర్వహిస్తున్నటువంటి క్యాలెండర్ ఈవెంట్స్ తో పాటు పలు సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహించడం పట్ల పాలకవర్గాన్ని అభినందించారు. అనంతరం నూతనంగా ఎంపికైన ఆర్యవైశ్య కార్పొరేటర్లు వంగన పవన్, కొలిపాక రమ్య శ్రీనివాసులను సాలువాతో సత్కరించి అభినందించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అవోపా అధ్యక్షులు సామనారాయణ, పివి రామకృష్ణ, అవోపా భవన్ ట్రస్ట్ అధ్యక్షులు కటుకూరి సుధాకర్, కార్పొరేటర్లు వంగల పవన్, కొలిపాక రమ్య శ్రీనివాస్, పట్టణ అవోపా సలహాదారు ఉప్పుల రామేశం, జిల్లా అవోపా ప్రధాన కార్యదర్శి ఐత ఈశ్వర్, ఉపాధ్యక్షులు నలుమాచు చంద్రశేఖర్, గజవాడ శ్రీనివాస్, కోశాధికారి కట్కూరి చంద్రశేఖర్, ఐత యోగేంద్ర ప్రసాద్, పుల్లూరి రవీందర్, బివి ప్రవీణ్ కుమార్, ముస్త్యాల సతీష్ కుమార్, నలుమాసు శారద, నలుమాసు రాణి తదితరులు పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ రాష్ట్ర కన్వీనర్ అంబటి జోజిరెడ్డి మీడియాతో మాట్లాడారు. తెలంగాణ వ్యాప్తంగా ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థులను ఆదరించి 33 మందిని గెలిపించిన ఓటర్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కరీంనగర్ జిల్లాలో పార్టీకి ఆశాజనకమైన ఫలితాలు వచ్చాయని, ఇతర ప్రధాన పార్టీలకు తమ మద్దతు తప్పనిసరి అయ్యే పరిస్థితి నెలకొందన్నారు. వడ్డెపల్లిలో 8 స్థానాలను గెలుచుకోవడం ద్వారా మున్సిపాలిటీని మా పార్టీ కైవసం చేసుకున్నట్లు తెలిపారు. విద్యార్థుల పరీక్షలను దృష్టిలో పెట్టుకుని ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల షెడ్యూల్ను ఖరారు చేయాలని సూచించారు. తెలంగాణలో మాకు అంటే ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీకి ఓట్లేసి గెలిపించి 33 మంది సింహాలను తెలంగాణ ప్రజల కోసం, వారికి కావాల్సిన అవసరాలు తీర్చడం కోసం ప్రతిపక్షంగా, అదేవిధంగా ఒక మున్సిపాలిటీతో సహా ఒప్పజెప్పిన తెలంగాణ మున్సిపాలిటీల ప్రజలందరికీ కూడా నమస్కారాలు, అభినందనలు తెలుపుకుంటూ, ఎలక్షన్స్ అనేది వస్తుంటాయి పోతుంటాయి, కానీ మనం ఎన్నుకునే దాంట్లో ఎవరిని ఎన్నుకుంటే ఎవరు మన కోసం ప్రజల కోసం పనిచేస్తారు అని చెప్పేసి ఆలోచించాల్సిన సమయం. ముఖ్యంగా కరీంనగర్లో కావచ్చు, అదేవిధంగా వడ్డెపల్లిలో కావచ్చు, ప్రధాన పార్టీలతో పాటుగా మేము ముఖ్య పాత్ర పోషించాల్సిన అవసరం వచ్చింది. వడ్డెపల్లిలో 10లో 9 పోటీ చేసి 8 గెలిచి మున్సిపాలిటీని కైవసం చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. అక్కడ ప్రజలందరూ కూడా మరొక్కసారి మమ్మల్ని గెలిపించినందుకు అభినందనలు తెలుపుకుంటూ, ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్తో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్. సైన్ అవుట్ శ్రావణి.